ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టేజ్ పైకి వస్తారు సొంతం. ఎందుకంటే అంత బంధువులేమన్నా మరి అమూల్య యొక్క మరి ఇంతటి చక్కటి అవకాశం మనకు తండ్రిని దేవుడు ఇవ్వడం చాలా సంతోషకరం. ఇందుని బట్టి తండ్రిని దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు వాక్యం నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి మరి అమ్మ ప్రార్థించవలసి కోరుచు. క్రైస్తవ సమాజంలో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే దేవునికి మహిమకరంగా జరిగేటట్టు చేయవలసిన బాధ్యత క్రైస్తవులుగా ఉంటుంది. కాబట్టి మరి ఎన్నో వేల డబ్బులు ఖర్చు పెట్టి ఇంతటి ఫంక్షన్ ఏర్పాటు చేసిండు మరి చక్రి గారు. మరి ఈ ఫంక్షన్ విజయవంతం కావాలంటే తండ్రి దేవుని యొక్క ఆశీర్వాదం చాలా అవసరం. కాబట్టి ఆయన ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలంటే దైవజనులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయన ఆశీర్వాదం వాక్య రూపంలో మన అందరికీ వస్తుంది. కాబట్టి చక్కగా కొన్ని మాటలు మనం అమూల్యాన్ని బట్టి, లేదంటే వారి కుటుంబాన్ని బట్టి, వచ్చినటువంటి బంధువులు మిత్రులను బట్టి మనం విని నేర్చుకొని మన జీవితాన్ని అలాగే జీవించాలని కోరుకుంటూ ఈ సమయంలో మరి దైవజనులు బ్రదర్ నరసింహులు గారు ఉన్నారు కాబట్టి ఆయనకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. దయచేసి పిల్లలు ఎవరు మాట్లాడద్దు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినాము ప్రియ ఈ సాయంకాల వేళ ఈ నామానికి వేలాది వందనాలు స్తుతులు. ఆకాశ మహాకాశంలో పట్టజాలను మహా విశ్వరూపం గల భూమి నీ పాదపీఠము సింహాసనము మహా సృష్టికర్త నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాయి. ఇదిగో మెచ్యూరిటీ ఫంక్షన్ అలాగే మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఫంక్షన్కు నాయన రానైన పిల్లలు ఎవరైనా ఉంటే త్వరగా రప్పించండి తండ్రి. నీవు కూర్చున్న పిల్లలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కొన్ని మాటలు మేము ధ్యానించుకొని చిన్నగా మీరే తోడుగా ఉండండి. ఆ మాటల్ని తెలియజేసేందుకు సముచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. వారి హృదయాల్లో ఈ మాటలు నా మాటలు కావాలి, ఈ మాటలని గ్రహించి హృదయంలో నింపుకునే భాగ్యం ఈ పిల్లలు ఇచ్చండి. ఇదిగో తండ్రి, ఈ యొక్క ప్రార్థన కూటంలోనైనా మీరే తోడుగా ఉండి ఘనత మహిమ పొందమని తండ్రి. ఇదిగో వాక్యాన్ని అందిస్తుండగా మీరే తోడుగా ఉండమని క్రీస్తు వారికి ఉన్నామని
ప్రార్థన అడిగి ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా మీ అందరికీ క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అమూల్య కుటుంబ సభ్యులకు కూడా క్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కన్న తండ్రి అయిన దేవాదేవుని నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని ఏ పనైనా ఎవరైనా చేయాలనుకుంటే ఇట్లే చేసేస్తారు. చేయాలనుకున్నకు ముందే కూడా టైం పెట్టుకుంటారు, ఆ టైం కంటే ముందే కూడా చేస్తారు. కానీ దేవుని పని మాత్రం దేవుడు అనుకున్న వాళ్ళతోనే, దేవుడు జరిపించుకోవాలనుకున్నట్టుగానే ఆయన చేసుకుంటాడు. మరి ఈరోజు ఈ అమూల్య బర్త్డే ఫంక్షన్, అలాగే మెచ్యూరిటీ ఫంక్షన్ మనము అందరం కూడా వచ్చి ఉన్నాం. మరి దేవుని మాటలు, కొన్ని మాటలు తెలుసుకుందాం. ఈరోజు సమాజంలో మనం అందరం కూడా అన్ని ఫంక్షన్లకు, అన్ని డిన్నర్లకు మనం వెళ్ళి వస్తుంటాం. ఎన్ని మనకు లెక్క లేదు, అన్నిటి కూడా వెళ్ళి వస్తుంటాం. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తుంటాం? మన దగ్గర ఉన్న గిఫ్ట్ వాళ్ళకి ఇస్తాం, భోజనం చేసి వస్తాం. నిజంగా చెప్పాలంటే ఇదే ఎక్కువగా జరుగుతుంది. మరి అక్కడ అంతే ఉందా, ఇంకేమైనా ఉండేనా అని అంటే కొన్ని ఫంక్షన్లు తప్పకుండా దేవుని మాటలు ఉంటాయి. మరి ఆ దేవుని మాటలు ఏవో కొన్ని మాటలు కూడా మనకు అవసరం, వాటిని మనము తీసుకోవాలి. అలా తీసుకొని వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారా, తక్కువగా ఉంటారా అని మనం ఆలోచన చేస్తే నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ మంది ఉంటారు. దేవునికి మహిమ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కుటుంబంలో జీవించే వాళ్ళే చాలా తక్కువ. వాళ్ళ ఇంటిలో ఫస్ట్ నిజంగా చెప్పాలంటే, ఆ తర్వాత ఫంక్షన్లో ఉంటారా? ఇంటిలోనే దేవుని కుటుంబం అయినా పిల్లలుగా, తల్లిదండ్రులుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత చెల్లించని వాళ్ళు ఫంక్షన్లో ఉంటుందా అని మనం ఆలోచన చేస్తే ఉండదు. అన్నీ హడావిడిలే ఉంటాయి. ఏముంటుంది? తొందరగా ఫాస్ట్గా అని ఉంటుంది. దేవుని మాటలకు వచ్చేసరికి అది కూడా ఉండదు. మరి ఈరోజు మనం చక్కగా కొన్ని మాటలు, దేవుని మాటలు తెలుసుకునే అవకాశం దేవుడిచ్చిండని మనం తలంచగా తప్పదు. ఈరోజు సమాజంలో మనందరూ కూడా తెలుసు, మనిషికి కొన్ని దశలు ఉన్నాయి. ఏం దశలు ఉన్నాయి? శిశు దశ, బాల్య దశ, యవన దశ, అలాగే నడి వయసు దశ, వృద్ధాప్య దశ. ఈ దశలు ఉన్నవి. ఈ దశలు దాటుకునే మనిషి భూమి మీద జీవనాన్ని కొనసాగించాలి. వీటిని దాటుకోకముందు మన సమాజంలో ఈ దశలను దాటుకుంటూనే దేవుని పని అయినా ఏదైనా చేయాలి. ఈ దశను దాటకుండా ఎవరైనా చేస్తారా అంటే ఎవ్వరు కూడా చేయలేదు. మరి ఈ లోకం లోపల మనము కొన్ని మాటలు కూడా వింటుంటాం. ఏమని వింటుంటాం? పెరిగి పెద్దవారైన తర్వాత వాళ్ళు నిజంగా దేవునిలో బ్రతికేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మరి నిజంగా ఆలోచన చేస్తే చిన్ననాటి నుంచి వాళ్ళకు దేవుని మాటల్ని తెలియక, పరిచయం చేయక, వాటిని వాళ్ళకు అందించకుంటే ఏమవుతుందో మనకు కూడా తెలియదు. ఎందుకు? వాళ్ళు పెరిగి పెద్దవారైన తర్వాత ఏమవుతారో మనకేం తెలుసు? మనం టీచర్ అవ్వాలని మనం ఆశిస్తాం, కానీ అవుతారా? చెప్పలేము. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్న వాళ్ళ జీవితాలను మనం చూస్తే మాత్రం మనకి ఏమి కూడా అర్థం కాదు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉంది, ఆమె హన్న. ఆమె ఏం చెప్పింది నిజంగా మనము ఆలోచించాలి కంపల్సరీ. ఎందుకంటే దేవుని మాటలు. ఆమె ఏం చెప్పింది? దేవునికి ప్రార్థన చేసి ఒక కుమారుణ్ణి కన్నది ఆమె. ఆ కుమారుని ఏం చేసింది? పాలు విడవగానే మందిరంలో విడిచిపెట్టి వచ్చింది. నిజంగా చెప్పాలంటే పాలు విడవగానే ఎవరైనా మందిరంలో ఉంటారా? మనము ఈరోజు స్కూల్కు పంపిస్తున్నాం పిల్లవాడిని. స్టార్టింగ్ రోజే పిల్లవాడిని స్కూల్కు పంపించగలమా? నెల తర్వాత అయినా సరే, 2 నెలల తర్వాత అయినా సాఫీగా వెళ్ళే పిల్లలు ఉన్నారా అని మనం ఆలోచిస్తే చాలా తక్కువ అని మనకు తెలుస్తుంది. మరి శిశువు, ఈయన ఎవరు? బాలుడు కూడా కాదు, శిశువు. పాలు విడిచిన వెంటనే
శిష్యువు అయిన పాలు తాగుతున్నాడు అంటే ఇంకా నిజంగా చెప్పాలంటే ఆయన ఎక్కడ విడిచింది? మందిరంలో విడిచిపెట్టి వచ్చింది. మరి మత వచ్చిండా? రాలే. ఏంటి ఇది అని మనం ఆలోచించాలి నిజంగా ఈ విషయం. ఎందుకు? ఇవన్నీ కూడా మనకు అవసరమే. సమాజంలో జరుగుతున్నదే మన కళ్ళ ముందున్నది. ఆ కళ్ళ ముందున్నదే మనం ఆలోచన చేస్తే మనము, మన కుటుంబాలు, మన పిల్లలు అందరూ కూడా చక్కగా ఉంటారు. మరి పాలు విడవగానే మందిరంలో విడిచిపెట్టొచ్చింది. ఈ రోజు మనం తీసుకొని వెళ్ళి పిల్లల్ని సండే స్కూల్లో కూర్చోబెట్టినాం అనుకో, కూర్చుంటారా వాళ్ళు? గంట సేపు కానీ అరగంట కానీ వాళ్ళు కూర్చోలేకపోతున్నారు. వాళ్ళకి అలవాటు కావాలి. వాళ్ళకు ఈ రోజు అన్ని కూడా అలవాటు ఉన్నాయి. దేవుని మందిరంలో కూర్చోవడం అనేది అలవాటు లేదు. నిజంగా చెప్పాలంటే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? అందరూ కూడా ఫోన్లు చేస్తారు. ఏమని? వాక్యం అయిపోయిందా, ప్రార్థన అయిపోయిందా, అప్పుడు వస్తారు. అంటే వీళ్ళకు శిశు దశలో నుంచే అలవాటు లేదు. ఇక పెరిగి పెద్దగైన తర్వాత ఉంటారంటవా? ఉండరు. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జీవిస్తున్న వాళ్ళందరూ కూడా మంచోళ్ళే, కానీ వాళ్ళకు నేర్పు లేదు. ఎప్పటి నుంచి లేదు? శిశు దశలో నుంచే వాళ్ళకు లేదు. తల్లి ఒడిలో నుంచి, తల్లి గర్భంలో నుంచి వాళ్ళకి ఏం లేదు? పాఠం లేదు. ఏ పాఠం? దేవుని పాఠం లేదు. అన్ని లోక సంబంధమైన పాఠములు ఉండి వాళ్ళు ఈ సమాజంలో ఈరోజు ఎక్కడున్నారు? ఈరోజు మనకు తెలుసు, డిస్టిక్ లెవెల్లో ఉన్న జైళ్ళు తెలుసు, రాష్ట్ర లెవెల్లో ఉన్న జైళ్ళు తెలుసు, దేశ లెవెల్లో ఉన్న జైళ్ళు తెలుసు. ఈ జైళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఖైదీలు అని మనం అంటాం. నిజంగా వీళ్ళు ఊరికైనా ఖైదీలు అయ్యిండ్రా? ఎందుకు అయ్యిండ్రు? వాళ్ళకు ఎవరు చెప్పకుండా, వాళ్ళకు ఎవరు కూడా మార్గం నేర్పించలేరు. నిజం చెప్పాలంటే అన్ని నేర్పిస్తాం. ఏం నేర్పించాం? మార్గం. ఏసే మార్గం, సత్యం, జీవం, ఇది నేర్పించాలి. ఇది నేర్పిస్తే పిల్లవాడు ఎక్కడ పోతాడు? చక్కగా స్ట్రేట్ గా దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క బాటలో, అడుగుజాడలో ఆయన నిలబడతాడు. ఇవన్నీ నేర్పించి ఉంటే ఈ రోజు నిజంగా సమాజం ఎలా ఉండాలి? ఇంకొకలాగా ఉండేది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నేను పిల్లలను పెంచిన, పెద్దవాళ్ళని చేసిన వారు నాకు కాకుండా పోయిందని దేవుడు తెలియజేస్తాడు. మరి ఈరోజు అక్కడ ఖైదీగా ఉన్న వీళ్ళందరి ఆలోచన మనం వెళ్ళి వాళ్ళకు, మీరు ఎప్పుడు నేరం చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు అని వాళ్ళకు ఒక్కసారి మనం ఇంటర్వ్యూ తీసుకున్నాం అనుకో, లేదా టీవీలో చూసాం అనుకో, వాళ్ళు అంటారు మాకు చెప్పేవాళ్ళు లేక మేము ఇలా అయిపోయినాం అని అంటారు. అలాగే కొంతమంది మారిన తర్వాత కూడా వచ్చి మంచి పనులు చేసుకుంటూ జీవించే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. ఎందుకు? శిశు దశలో నుంచి, బాల్య దశలో నుంచి వాళ్ళకు నేర్పు లేదు, దేవుని వాక్యం లేదు. నిజం చెప్పాలంటే ఈరోజు మనం ఒక మొక్కను పెడతాం కదా, ఇంటి ముందు పెట్టిన తర్వాత నీళ్లు పోస్తాం, దానికి ఒక ఫెన్సింగ్ లాగా ఏదో ఒకటి వేస్తాం. ఆ తర్వాత పెరిగి పెద్ద అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? మానైపోతుంది, పెద్ద వృక్షం అయిపోతుంది. దాని కింద ఎంతో మంది నిలబడిపోతుండ్రు. అది మనం చిన్న ఉన్నప్పుడే చక్కగా పెంచినాం. అందుకే 10 మందికి నీడనిస్తుంది, పండ్లనిస్తుంది, అన్ని కల్పన కూడా ఇస్తుంది. మరి మన దగ్గర ఉన్న పిల్లలు ఉన్నారు కదా, మనం కూడా ఉన్నాం కదా, మన జీవితం ఉంది కదా. ఎవరు చూసి ఆనందపడుతున్నారు, ఎవరు చూసి సంతోషపడుతున్నారు అని ఆలోచన చేస్తే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఆనందపడడం లేదు. నిజంగా చూస్తే ఎందుకు? మా పిల్లలు మా మాట వినడం లేదు, మా పిల్లలు మా మాట వినడం లేదు అని ఎంతో మంది తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? దేవుని యొక్క మాట వాళ్ళ హృదయంలో లేదు. నిజంగా చెప్పాలంటే ఆది కాండంలో దేవుడు తెలియజేసిన కదా, ఎప్పటి నుంచి చెడ్డది? 8వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆది కాండం 8వ అధ్యాయము 21వ వచనం. బాల్య దశలో నుంచే చెడ్డదని అక్కడ ఉంది. బాల్య దశలో నుంచే మనుషులు చెడిపోతున్నారు. ఎందుకు? వాళ్ళకు పాఠం ఎక్కడి నుంచి కావాలి? తల్లిదండ్రులకు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీ పిల్లలకు కోపం రేపక వాళ్ళను ప్రభు యొక్క శిక్షలో, బోధనలో పెంచాలని చెప్పాడు. ఈ రోజు నిజంగా చూస్తే దేవుని యొక్క బోధనలో, శిక్షణలో
ఎంతమంది తల్లిదండ్రులు పెంచుతున్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకు బైబిల్ తెలుసు, బైబిల్ గ్రంథంలోని కొన్ని మాటలు తెలుసు అని మనం ఆలోచన చేస్తే చాలా తక్కువ మందే ఉంటారు. ఒకవేళ ఈ దేవుడు లేకుండా, వాక్యం లేకుండా వాళ్ళ జీవితాలు ఉన్నాయి అంటే లోకపరంగా చక్కగా ఉండొచ్చు, కానీ వాళ్ళ జీవితాలు ఎక్కడో ఒక చోట నాశనం అయిపోతాయని దేవుడే తెలియజేసింది. ఎందుకు? దేవుని మాటలు లేకపోతే ఏమైపోతుంది? నిజంగా చెప్పాలంటే మన ఒంట్లో నీరు లేకపోతే ఏమైపోతుందో మనకు తెలుసు, వేడి లేకపోతే ఏమైపోతుందో మనకు తెలుసు, గాలి లేకపోతే ఏమైపోతుందో మనకు తెలుసు. మరి అదే మన హృదయంలో దేవుని మాట లేకపోతే ఏమైపోతామో మనకు తెలుసా? బైబిల్ గ్రంథం చదివిన వాళ్ళందరూ కూడా తెలుసు. ఆత్మ కృంగి కృషించిపోతుంది. ఈ లోకంలో దేవుడిచ్చిన ఈ శరీరం ఏమైపోతుందో తెలుసా? లోకంలో ఉన్న వాటికి అన్నిటి కూడా అలవాటు పడిపోతుంది. సమాజాన్ని నువ్వు చూస్తే అన్ని కూడా తిను, అన్ని కూడా త్రాగు, అన్ని కూడా అనుభవించు అని అంట. మరి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినామనుకో, నువ్వు ఇవి తినకూడదు, ఇవి త్రాగకూడదు అని ఆయన చెప్తాడు. మరి ఎందుకున్నాయి అవన్నీ అని డాక్టర్కి అడిగితే, అవి నీ ఒంటికి పడవు, ఇంకొకరు తింటారు వాటిని, వాళ్ళకి పడతాయి అవి. మరి డాక్టర్ మాట వింటున్నావు, మరి దేవుని మాట వింటున్నావా? తినుము, త్రాగుము, నువ్వు భుజించుము, నీకు ఇష్టమైనట్టు జీవించుము, అయినా లెక్కుంది. ఆ లెక్క చెప్పాలి దేవునికి. ఇవన్నీ ఎవరైనా ఆలోచన చేస్తున్నారు అంటే ఎవ్వరు కూడా ఆలోచన చేయడం లేదు. ఈరోజు సమాజం అంతా ఎట్లుంది మనందరూ కూడా తెలుసు. ఈ లోకంలో మనం జీవించాలంటే భయపడాల్సిందే. నిజంగా చెప్పాలంటే భయపడకుండా జీవించాల్సిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. డోర్ ఓపెన్ పెట్టి నిద్రపోయే వాళ్ళు ఉన్నారా? లేదు. పిల్లలను మర్చిపోయి తమ డ్యూటీలోకి వెళ్ళి ఆలోచించే వాళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకు? సమాజం ఎట్లుందో మనకు అందరూ కూడా తెలుసు. ఒక గంట లేట్ అయిపోయింది అనుకో, పిల్లలు ఏమైపోతారో మనకు కూడా తెలుసు. తొందరగా వెంటనే స్కూల్కు ఫోన్ చేయాలి, ఎక్కడ పోయినరు, ఎక్కడున్నారు అని. ఎందుకు? సొసైటీ అలా అయిపోయింది. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈరోజు సొసైటీ బాగాలేదంటాం, నిజమే, కరెక్టే. కానీ ఎప్పటి నుంచి ఒక మనిషి ఖరాబ్ అయిపోయాడు, చెడిపోయాడు, నాశనం అయిపోయాడు, లోకంలో నీకు, నాకు, దేవునికి, ఈ సమాజానికి పనికి రాకుండా ఉన్నాడు అంటే ఎప్పటి నుంచి ఆయన హృదయంలో ఉంటే బాల్య దశలో నుంచే, శిశు దశలో నుంచే ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, అన్ని గ్రహిస్తున్నాడు. నీవనుకుంటున్నావు పెరిగి పెద్ద అయిన తర్వాత చేసిండేమో తప్పు అని అనుకుంటున్నావు. పెరిగి పెద్ద అయిన తర్వాత చేసిన తప్పు ఎప్పుడో తెలుసా? నీవు గ్రహించలేనంత లోతులో ఉంటది అది. ఎందుకు? నువ్వు ఆయన ముందు ఏం చేసినావు, ఆయన నీ గర్భంలో ఉన్నప్పుడు ఏం చేసినావు, ఏం చూసినావు, ఇవన్నీ కూడా ఆయన మీద ప్రభావం చూస్తుంది. పాపం మీద కానీ, పాపం మీద కానీ, ఎవరి మీదైనా ప్రభావం చూస్తుంది. మరి ఈ లోకంలో, సమాజంలో ఎలా ఉంది? ఇలాగే ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? నీవు బాల్య దశలో ఉండగానే దేవుని స్మరణ తెచ్చుకోవాలి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు తెలియజేసింది. అందుకే బాల్య దశలోనే మనుషులు చెడిపోతున్నారు కదా. అందుకే బాల్య దశలోనే నీవు దేవుణ్ణి గుర్తు తెచ్చుకోవాలి, దేవుణ్ణి గ్రహించాలి, దేవుణ్ణి వెదకాలి. మరి బాల్య దశలో చాలా మంది ఏమనుకుంటారు అంటే, అయ్యో పాపం, బాల్య దశలో దేవుని పని ఏంటి, బాల్య దశలో దేవుని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి అని అంటే, మరి సమయాలను చూస్తాం కదా, ఆయన చేయలేడా? మరి యేసు ప్రభువుని చూస్తాం కదా, ఆయన చేయలేడా? ఎంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో, వాళ్ళందరూ ఏమైపోయినారు? మరి చేసిండ్రు కదా. వాళ్ళందరినీ మనకు సాక్ష్యంగా పెట్టిండు దేవుడు. బాల్య దశలోనే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి మనుషులందరూ కూడా. మరి బాల్య దశలో గుర్తు చేసుకోలేకపోతే, స్మరణ తెచ్చుకోకపోతే ఇక నీకు ఎప్పటికీ కూడా గుర్తురాదు. ఇలా ఎవరైనా వాక్యం చెప్తున్నారు అనుకో, చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇంకెంతసేపు అవుతుంది, కంప్లీట్ చేయరా తొందరగా అని అంటారు. ఎందుకు? బాల్య దశలో నుంచి నీకు లేదు, శిశు దశలో నుంచి నీకు లేదు. అమ్మ కానీ, నాన్న కానీ ఎవరైనా తన ఒడిలో ఇట్లా వాక్యాలు చెప్తుంటే ఎక్కడైనా కూర్చొని ఉంటే ఆ టైంలో వాళ్ళకి విని ఉంటారు. అప్పుడు వాళ్ళు కంపల్సరీ ఏమంటారు? నేర్చుకుంటారు, ఓపిక ఉంటుంది వాళ్ళందరి లోపల కూడా. ఈ బాల్య దశలో నుంచే దేవుడు లేడనుకో ఏమైపోతారో తెలియదు. మరి ఆ తర్వాత ఈ లోకంలో మనం చూస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటది? మనము కూడా చూడలేనంత దీనంగా ఉంటది. మరి ఎందుకు? ఈ లోకంలో మనుషులందరూ చక్కగా ఉండాలని కోరుకునేది దేవుడు ఒక్కడే. ఈ లోకంలో మనుషులందరూ చెడిపోవాలని కోరుకునేది అపవాది. ఎందుకు? దేవునికి మనం అందరం పిల్లలం. ఎందుకు? దేవుడే కన్నాడు. దేవునికి కావలసిన వారం మనం అందరం.
అందుకే దేవుడు అందరూ కూడా మంచి ఆలోచనలతో మంచి మనసుతో ఉండాలని కోరుకునేది దేవుడు ఒక్కడే. మరి ఈ లోకంలో యవన దశలో నుంచే, ఇప్పుడు బాల్య దశ అయిపోయింది, ఇక యవన దశ. యవన దశలో ఎవరైనా పట్టుకోగలరా? పట్టుకోలేరు. ఎందుకు? ముట్టుకోలేరు. ఎందుకు? ఆ టైంలో వాళ్ళకు అన్ని శక్తులు వచ్చేస్తుంటాయి. ఈ లోకంలో సమాజంలో మనం అందరిని చూసినాం అనుకో, యవన దశలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా చూసినాం అనుకో, ఏమైపోతున్నారు? తల్లిదండ్రులకు వింటున్నారా? తల్లిదండ్రుల ఆలోచనలో ఉంటున్నారా? ఎవ్వరు కూడా ఉండడం లేదు. ఎందుకు అయిపోయినారు? వీళ్ళకు మీరు ఫస్ట్ స్టెప్ వదిలేసి ఏమని శిశు దశలో చెప్పలే, వాళ్ళకు వినిపించలే, అందుకే వెళ్ళిపోయి. ఆ తర్వాత బాల్య దశలో వాళ్ళకు చెప్పలే, వినిపించలే, అందుకే వెళ్ళిపోయారు. ఎవరి చేతిలో ఉన్నారు వీళ్ళందరూ? ఇప్పుడు నీ చేతిలో లేరు, దేవుని చేతిలో కూడా లేరు. ఇక ఎవరి చేతిలో ఉన్నారు? అపవాది చేతిలోనే ఉన్నారు వాళ్ళు. ఈ లోకంలో నీ చేతిలో దేవుని చేతిలో లేరనుకుంటే, నువ్వు పెంచుతున్న పిల్లలు, నీ ఇంటిలో ఉన్న పిల్లలు ఎవరి చేతిలో ఉన్నట్టు? దేవుని చేతిలో కాదు, అపవాది చేతిలో ఉన్నట్టు. వాడు ఏం చెప్తాడో, ఏం చేస్తాడో, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. అందుకే తల్లిదండ్రులను కూడా నరికేసే పిల్లలు ఉన్నారు ఈరోజు, చంపేసే పిల్లలు ఉన్నారు ఈరోజు. మనం చూడడం లేదా? ఎన్ని న్యూస్ చూస్తున్నాం. ఎందుకు? మరి పండుకొనే ఉన్నారు కదా, తల్లిదండ్రులు ఎందుకు మర్డర్ చేసిండు? జరుగుతుంది. ఎందుకు? నీ కుమారుడు నీ చేతిలో లేడు, దేవుని చేతిలో లేడు. ఎవరి చేతిలో ఉన్నాడు? అపవాది చేతిలో ఉన్నాడు. ఏ టైంలో ఏం చెప్తుందో అపవాది మనకు కూడా తెలియదు, ఆ పిల్లవాడికి కూడా, పాప కూడా తెలియదు. పాప కూడా ఆలోచించే ఆలోచనలో ఉండలేకపోతారు వాళ్ళు. ఎందుకు? అపవాది వాళ్ళనందరినీ కూడా, దేవునికి నువ్వు అప్పుడే కావాలి, అపవాది కూడా అప్పుడే కావాలి. మనుషులందరూ కూడా అన్ని కూడా చక్కగా ఉండేది ఎప్పుడు? యవ్వన దశలో. అందుకే విలాప వాక్యంలో దేవుడు ఏం తెలియజేసాడో తెలుసా? 3వ అధ్యాయము 27వ వచనంలో ఏమన్నాడంటే, ఒకసారి చదవండి. నీ యవ్వన కాలము నరునికి మేలు. యవ్వన కాలంలోనే దేవుని వాక్యాన్ని చేపట్టాలి. యవ్వన కాలంలోనే దేవుని పాటలు నేర్చుకోవాలి. యవ్వన కాలంలోనే దేవుని యొక్క పాటలు అడుగుజాడలో నడవాలి. అది తప్పినవా ఇక నీకు చాలా కష్టమే. అందుకే చాలా మందిని మనం చూస్తుంటాం కదా, వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే, ఇక మా టైం అయిపోయింది, ఈ టైంలో మేము నేర్చుకోలేము, మేము పాడలేము అని చెప్తుంటారు. ఎందుకు? నువ్వు చిన్ననాటి నుంచి దేవుని మాట కానీ, దేవుని పాట కానీ, దేవుని వాక్యం కానీ నేర్చుకోలేకపోయావు. అందుకే నీకు ఈ స్థితి. ఎవరు తెచ్చింది ఈ స్థితి? దానికి కారణం నీ తల్లిదండ్రులు కూడా కావచ్చు. ఎందుకు? మనము ఎవరి చేతిలో ఉంటాం? చిన్న ఉన్నప్పుడు తల్లిదండ్రుల చేతిలోనే ఉంటాం, వాళ్ళ సంరక్షణలోనే మనం ఉంటాం. ఎవరు నేర్పించాలి మరి ఇవన్నీ? తల్లిదండ్రులే నేర్పించాలి. మరి నేర్పిస్తున్నారా అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, అన్నలాంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? ఉండనే ఉండరు. అంత చిన్న ఉన్నప్పుడు ఎవరు వదిలేస్తారు? నిజంగా చెప్పాలంటే, చిన్న ఉన్నప్పుడు పాపను అసలు నిజంగా చర్చికి తీసుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ, హాస్పిటల్ తీసుకుపోయే వాళ్ళే చాలా ఎక్కువ. ఎందుకు? సమాజం అలా నేర్చుకున్నది ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి కాదు, బాల్య దశలో నుంచి. ప్రకృతిలో మనిషి ఎప్పుడైతే జీవితాన్ని కొనసాగిస్తున్నాడో అప్పటి నుంచి మనిషి ఇదే జీవితాన్ని అలవాటు పడ్డాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని వాక్యం లేక. దేవుని వాక్యం ఉంటే మనిషి ఎలా ఉంటాడు? ఎదుటి వాళ్ళకు హాని చేయడు. మరి ఈరోజు హాని చేసే వాళ్ళు ఉన్నారా? హాని చేయని వాళ్ళు ఉన్నారా? సొసైటీలో నువ్వు ఎక్కడ పోయినా, ఇప్పుడు మనం బస్ స్టాప్లోకి వెళ్తాం, డబ్బులన్నీ జేబు నిండా పెట్టుకొని వెళ్ళి పక్కన నిలవడం అనుకో, ఉంటాయా? అయితే నీకు హాని జరుగుతుందా లేదా? జరుగుతుంది. మరి ఇలా కావడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం హృదయంలో, మనసులో లేక. ఎందుకు? చిన్నపిల్లలప్పుడే తల్లిదండ్రులు నేర్పించేలా జరిగింది. ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఈ మాటలు మనకు కూడా, అమూల్యకు కూడా, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వచ్చిన మనందరికీ, బంధుమిత్రులు ప్రతి ఒక్కరు తెలియదు. నీకు అవసరం, మాకు అవసరం, వాళ్ళకు అవసరం, అందరికీ దేవుని పిల్లలు అనబడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు అవసరం. చాలా మంది ఏమనుకుంటారు అంటే, మాకు అన్నునే, మాకేంటి దేవుని మాట చూసుకుందాం, మాట వచ్చినప్పుడు తలంచుకుంటే చాలు అని. కానీ ఇక్కడ నీ బాల్య దశలో నుంచే స్మరణ తెచ్చుకోమన్నారు. నిజంగా చెప్పాలంటే అన్ని స్మరణ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, దేవుని స్మరణ తెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ. అన్నిటి గురించి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ఆలోచిస్తూ మళ్ళీ చేసుకునే వాళ్ళు, దేవుని గుర్తు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది.
మరి దేవుని పని చేయమంటాడు, దేవుని పట్టలో ఉండమంటాడు. ఉండేవాళ్ళు ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే మన కళ్ళ ముందు ఎంతో మంది కనిపిస్తారు. నిజంగా వాళ్ళు ఉండరు. పెద్ద పెద్ద బండ్లు నడిపిస్తూ హైవే కొండి ఎంతో స్పీడ్ గా నైట్ పూట 2 అయినా సరే దానికి పైపులు కట్టుకొని తిరుగుతున్నారు. ఎంతమందిని చూడడం లేదు, మనం చాలా మందిని చూస్తాం. ఎందుకు ఇలా తయారవుతుంది సమాజం? దేవుని మాటలు లేక, వాళ్ళ హృదయాల్లో లేక, తల్లిదండ్రుల హృదయాల్లో లేక మనుషులందరూ ఇలా తయారైపోతున్నారు. మరి ఈ లోకంలో దేవుని యొక్క అడుగుజాడలో, దేవుని యొక్క పాటలో మనం అందరం ఉండాలంటే చిన్ననాటి నుంచే నేర్పించాలి. యవ్వన దశలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ కూడా కంపల్సరీ. మరి ఏ ఒక్కటి మిస్ అయిపోయినా మన బ్రతుకు ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. నిజంగా ఈ సదాశివపేట ప్రాంతం నుంచి హైదరాబాద్కి వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి ఇటు ముంబై వెళ్ళాలన్నా ఏ బస్ ఎక్కాలనో ఏ బస్ దిగాలనో ముందే మనం ఆలోచన చేసుకొని వెళ్తాం. అలా మనం మిస్ అయిపోయినాం అనుకో, రూట్ మ్యాప్ కూడా మన దగ్గర ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ లో మిస్ అయిపోయినాం అనుకో, మనం ఎక్కడ వెళ్తామో చేరవలసిన చోటుకు వెళ్ళకుండా మరొక చోటుకు వెళ్తాం. అలాగే నీ జీవిత కాలంలో కూడా దేవుని యొక్క వాక్యము నీకు ఏ దశలో నుంచి ఉండాలో, నువ్వు ఏ దశలో ఎలా ఉండాలో దేవుని పనిలో అనేది రాయించును దేవుడు. అలా నీ ఉండకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు? దేవుని మాట మళ్ళా నీకు అందించడు. ఈరోజు అందించిన మాట ఇంకొకసారి దేవుడు అందిస్తున్నాడు అనుకుంటాం, అక్కడ ఇంకొక మాట ఉంటుంది. ఎందుకు? ఎన్నో మాటలు మనిషికి అవసరం. ఏ మాటతో దేవుడు మారుస్తాడో మనకు తెలియదు. ఎందుకు? ఈ లోకంలో మనుషులందరూ ఒకేలా ఉన్న వాళ్ళు కాదు, ఒకే ఆలోచనతో ఉన్న వాళ్ళు కాదు, రకరకాల ఆలోచనలతో ఉన్నవాళ్ళు. అందుకే దేవుడు ఇంతగానం రాయించుడు బైబిల్ గ్రంథంలో. మారే మనిషికి ఏం అవసరం? ఒక్క మాట అవసరం. నిజం చెప్పాలంటే మరి ఇన్ని మాటలు ఎందుకు రాయించడు? ఒక్క మాటతో నువ్వు మారుతావు, ఇంకొక మాటతో ఇంకొక ఆయన మారుతావు. అందుకే దేవుడు ఎన్ని గణము ఎంతో మంది చరిత్రలు బైబిల్ గ్రంథంలో నిక్షిప్తం చేసి మన చేతికి ఇచ్చిండు. మరి ఇంకొక వచనం చూసుకుందాం. 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువు. సరే, తృణీకరింపనీయకుము, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఎన్ని ఎత్తుడు ఇక్కడ? ఎన్నో ఎత్తున్నాడు. మరి ఎందులో ఉండాలి మనము? మన యవ్వనమును బట్టి, నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవ్వరు కూడా తృణీకరించొద్దు. మరి ఈ రోజు ఇక్కడ కూర్చున్న అమూల్య గాని, ఇక్కడ కూర్చున్న ఇంకా కింద కూర్చున్న ఎంతో మంది యవ్వనులు గాని, వీళ్ళందరినీ బట్టి మనుషులు తృణీకరించారా అని మనం ఒక్కసారి ఆలోచన చేసినాం అనుకో, వాళ్ళ సంగతి మనకు తెలుసు, ఆ పాప మనకు తెలుసు, ఆ పాపన మనకు తెలుసు అని అనకూడదు. ఏమనాలి మరి? దేవుని స్తుతించాలి. నిన్ను బట్టి, నువ్వు ప్రవర్తనను బట్టి ఇంకొకరు చర్చికి రావాలి, ఇంకొకరు పాట నేర్చుకోవాలి, ఇంకొకరు మాట నేర్చుకోవాలి. అది దేవునికి మహిమగా ఉండేది. మరి ఏదో నేర్చుకుంటూ నిన్ను చూస్తున్నారు అనుకో, రేపటి నుంచి నేను అలాంటి ప్యాంటే వేసుకుంటాను అని మమ్మీ డాడీ చెప్పిననుకో, అంటే నీ ప్రవర్తన వాళ్ళను ఇంప్రెస్ చేసింది, అంటే నువ్వే వాళ్ళని ఖరాబ్ చేస్తున్నావు. నీ యవ్వన దశలో ఉన్న ప్రవర్తనను చూసి ఇంకా ఎంతో మంది యవ్వనస్తులు ఖరాబ్ అయిపోవడానికి కారణం ఎవరు? నువ్వే. అంటే నీలో ఎవరున్నారు? సాతాను ఉంది, అపవాదు ఉంది. ఇవన్నీ గ్రహించడం లేదు. చాలా మంది ఏమనుకుంటారు అంటే అపవాదు ఎక్కడో ఉంటది, బయట ఉంటది, అక్కడే ఉంటది అను. అక్కడ కాదు, నువ్వెక్కడున్నావో అక్కడనే ఉంటది. ఎందుకు? నీకు కావాల్సింది, దానికి కావాల్సింది ఎవరు? దేవుని పిల్లలైన మనమే. ఈరోజు సమాజంలో మనం ఎన్ని చూస్తలేం? అందరి ప్రవర్తన మనము గ్రహిస్తుంటాం. ఎలా ఉంది? దేవునికి దగ్గరగా ఉందా? ఎవరైనా వాళ్ళ స్నేహం చేయాలి, వాళ్ళతో ఉండొచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకోవచ్చు అని అనుకుంటారా? అనుకోరు. ఎవరైనా వాళ్ళ పిల్లల్ని ఇంకొకరికి ఇస్తున్నారు అనుకో, ఇంకో ఇంటికి, అప్పుడు ఏం చేస్తారు? నలుగురు తెలుసుకుంటారు. వాళ్ళ పాపను వద్దమ్మా, ఇంకెవరైనా చేసుకోండి అంటారు. ఎందుకు? నీ యవ్వనాన్ని బట్టి తృణీకరింపబడుతున్నావు. నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ ఏంటి అని మనం ఆలోచన చేస్తే చిన్ననాటి నుంచే దేవుడు
తెలియజేస్తున్నాడు. చిన్ననాటి నుంచి నువ్వు ఏ దశలో పడిపోకుండా దేవుడు కాపాడుతున్నాడు చూసినావా? అన్ని దశల్లో దేవుడు నీకు వెన్నట్టు ఉంటూ చెప్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇన్నిగానే చెప్పే వాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకు? నువ్వు ఉంటావా? నువ్వు కూడా ఉండవు. దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు కాబట్టి, అందరికి అవసరం కాబట్టి, అన్ని దశల్లో ఏ దశలో ఏ మనిషి ఎప్పుడు మారుతాడో తెలియదు కాబట్టి వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా దేవుడే రాయించిస్తున్నాడు. ఈ లోకంలో మనుషులందరూ ఇవే అనుకుంటారు, పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, సమానంగా ఉండాలి, చక్కని మాటలు మాట్లాడాలి, అన్ని ఎవరు మరి ఎవరులైనా వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది? నా ప్రవర్తన బాగుందా, నేను బాగున్నానా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. పైకి కనబడే హృదయంలో నుంచి వస్తే ఇవన్నీ నిజంగా చెప్పాలంటే హృదయం నుంచి రావాలంటే హృదయానికి ఏమి రావాలని తెలుసా? వాక్యం వస్తాయి, లేకుంటే వెళ్ళదు. నువ్వు మంచి డ్రెస్ వేసుకుంటే రావు ఇవన్నీ, నువ్వు మంచి చేస్తే రావు ఇవన్నీ నీకు ఆర్గానిక్. నిజం చెప్పండి, నీకు పరిశుద్ధత ఇచ్చేది, నీకు పవిత్రంగా ఉంచేది ఏందో తెలుసా? దేవుని వాక్యం. దేవుని వాక్యం. మరి ఈ లోకంలో సమాజంలో దేవుని వాక్యం లేకుండా ఉంటే మనం పరిశుద్ధంగా అంటే మనకి ఏ దశలో ఎవరో ఎప్పుడో మనం ఏదో తృణీకరిస్తారు. జాగ్రత్త, మనము ఆలోచించాలి. మనం ఎవరు కూడా తృణీకరించాలంటే మనం కంపల్సరీ దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని తమ హృదయాల్లో నింపుకోవాలి. లేకుంటే ఏమవుతుందో తెలుసా? ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకు? వాళ్ళు అనుకుంటారు మేము చక్కగా ఉన్నాం, బాగున్నాం, మేము యవనస్తులం కదా, మాకేంటి అని అనుకుంటారు. యవనస్తురాలైనా యవనుడైనా ఎవరికైనా సరే ఒకటే ఒకటి, దేవుడు లేకపోతే యమనాన్ని ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు కదా. అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. ఎందులో లేకపోతే దేవునిలో నువ్వు లేకపోతే ఎప్పుడు తెలుస్తుంది? ఆ స్థితి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఎవరికైనా దెబ్బ తాకిన తర్వాతనే బాధ ఏంటో తెలుస్తుంది. మరి అంతకు ముందే మనం గ్రహించాలి, మనం చక్కగా ఉండాలని దేవుడు ఎన్నో మాటలు కూడా తెలియజేస్తున్నాడు. నేను ఇద్దరిని చూపించి ముగించేస్తా. ఎందుకు? వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారో చూపిస్తా. ఒక విషయాన్ని తెలుసుకుందాం. లూకా సువార్త పుస్తకాలు ఫిలిప్ గారు ఉంటారు అక్కడ 20వ అధ్యాయం చూపించారు. ఒక సువార్తికుడి కుమార్తెలు. ఎవరు మళ్ళా వీళ్ళు? యవనస్తులు. వీళ్ళు యుక్త వయసులో ఉన్న వాళ్ళు, కన్యకలు. వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు, మళ్ళా ప్రవచిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు ఉండడం, ఇలాంటి చాలా కష్టమే. ఎందుకు? తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉండరు. దేవుళ్ళు నిజంగా మనం ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే సంతోషిస్తారు దేవుడు. ఎందుకు? ఈ లోకంలో అందరూ లోక ప్రకారంగా మంచి సంపాదన ఉంటే అందరూ సంతోషించేది ఏమో తెలుసా? బంధుమిత్రులు. అలాగే లోకంలో కాదు, దేవుడు చక్కగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే సంతోషించేది మొట్టమొదట దేవుడే. ఎందుకు? నువ్వు ఆయన దగ్గరికి వస్తాయి, ఎందుకు? రూట్ క్లియర్ అయిపోతున్నాయి, ఆయన తెలుసు. ఈయన నా దగ్గర వస్తాడు. బాల్యంలో ఉన్న చక్కగా శిశువుగా ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాడు. ఎవరిలోకి వచ్చినా కూడా నడుస్తున్నాడు. ఎక్కడ? క్రీస్తు మార్గం, సత్య జీవం అనే త్రోవలో. మరి త్రోవలో నడుస్తున్న అందరిని చూసి దేవుడు సంతోషిస్తాడు. ఈ త్రోవలో లేనో అప్పుడు సంతోషించాడు. ఎవరు తెలుసా? అప్పుడు ఎవరు సంతోషిస్తాడు? స్నేహితుడు. ఏ బంధువులు అప్పుడు ఎవరు? బంధుమిత్రులు. ఇలా అన్నిటికీ లేకపోతావు. అప్పుడు సంతోషపడే లోకంలో ఉన్నవారు. మా దేవుడి దగ్గర రమ్మంటే నిజంగా చెప్పాలంటే ప్రాణాయిపోయడానికి వస్తాం, ఆశీర్వాదం వస్తాం. అప్పుడు బాధపడే ఎవరు తెలుసా? ఏదైతే సంతోషిస్తాడు దేవుడు. ఎందుకు? అయ్యో కారణం చెప్పాయి, నేను చెప్పాలన్నమాట వినకపోయి. మీరు అంటే నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఎప్పుడో దేవుడు వాటిని ఈ మైకు అంతే. ఎందుకు? దేవుడి మాట ఏ టైంలో ఎవరు పైన దేవుడి మాట లేదు. ఈ లోకంలో మనుషులందరూ ఏం ఆలోచన చేస్తారు? నా మాటలు, నీ మాటలు కాదు, దేవుడి మాటలు. ఇక మనిషే గారికి నలుగురు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కుమార్తెలు ఎంత చక్కగా నిజంగా చెప్పాలంటే ఎవరు ఉంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారంటే ఎంత కష్టం. అలా చిన్న పాట పాప అంటే పాడరు అంటే ఎంత నేర్పించాలి, వాళ్ళకి చూపించాలి, వాళ్ళకు తెలియాలి. ఎన్ని రోజులు కష్టపడాలి నిజంగా ఆలోచిస్తే కుటుంబ పెద్దలుగా మనం అందరం ఆలోచన. ఎందుకు? ఆ తర్వాత వాళ్ళు చేయవలసిన కార్యాలు ఏంటి? లోక కార్యాలు కాకుండా దేవుని కార్యాలు తెలియజేస్తున్నారు. మరి ఎందుకు? దేవునిలో ఉంటే నీ కుటుంబం, నా కుటుంబం, అందరి కుటుంబం, ఇప్పుడు అమూల్య కుటుంబం కూడా చక్కగా ఉంటుంది. ఒకవేళ లోకంలో ఉంటే ఏమైపోతుంది? కొద్ది రోజులే బాగుంటుంది. ఏ టైం ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు. ఇంకా తెలుసుకొని మనుషులుగా న్యాయాధిపతులు 11వ అధ్యాయము 36. కూడా ఒక చక్కని కుమార్తె ఉంటుంది. ఆమె కూడా యవ్వన దశలో ఉన్న వ్యక్తి. యుక్త కుమార్తె మనందరూ కూడా తెలుసు. న్యాయాధిపతులు 11:36.
మాట ఉంటుంది. ఇచ్చేటివా నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. నిజంగా చెప్పాలంటే ఎవరన్నా అంటారా? నిజంగా ఈరోజు మనందరికి కావాల్సింది ఏంటంటే పెళ్లి చూపులు అందరూ కూడా నెలకు జరుగుతాయి. వాళ్ళు లేరనుకో, వాళ్ళు చదువు మీద ఎక్కడో వేరే రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నారనుకో, ఇక్కడ తల్లిదండ్రులు మాటిచ్చారు అనుకో, అప్పుడు ఏమంటారో తెలుసా? నువ్వు ఎవరికి మాటిచ్చు, నా చిన్న లేరా? కానీ ఇక్కడ తెలుసా, ఈమెను సమర్పిస్తున్న దేవునికి, దేవునికి పూర్తిగా సమర్పించాలి. అలాంటి జీవితాన్ని కూడా ఎవరు కోరుకుంటున్నావు? ఏమంటుంది? తండ్రి నీ నోటి నుంచి బయలుదేరిన మాట చెప్పండి నువ్వు చేయి. ఎదురు తిరుగుతున్నా పాప ఉంది. నిజంగా మాటలు ఎంతో సంతోషపడతారు. ఒక్క మాట ఏంటనే సంతోషపడతారు. ఇన్ని మాటలు మనము వీళ్ళు ఏమంటున్నారో, తల్లిదండ్రులకు తిరిగి ఏం ఆన్సర్ ఇస్తారో మనం వింటున్నాం. ఇలాంటి కుటుంబాలు ఉండాలంటే దేవుని బాటలో, దేవుని మాటలో ఉండాలి. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? నిజంగా ఈయన కూడా అలా ఈమెకు అడగకుండానే ఈయన అన్ని వాగ్దానాలు చేసేసింది నిజంగా దేవునికి. మరి చేసేసిన తర్వాత కూడా కుమార్తెను నేను సమర్పించాలి అనగానే సమర్పించేసే డాడీ అని చెప్తుంది. అనగానే సమర్పించేసే డాడీ అని చెప్తుంది. ఎదురు చెప్తుందా అంటే ఎదురు చెప్పడం లేదు. ఇలా ఈమె తయారు కావడానికి ఎన్ని రోజులు ఆయన కష్టపడి ఉంటాడు. నిజంగా ఒక తల్లిదండ్రులు నిజంగా చెప్పాలంటే ఒక స్కూల్కి వెళ్ళిన టీచర్కు తెలుసు ఎందుకు పిల్లలకు ఏబిసిడి నేర్పించాలంటే ఎంత కష్టం అవుతుందో టీచర్కి తెలుసు. ఎన్ని రోజులు పెట్టించాలో, ఎన్ని రోజులు చక్కగా నీ మాట వింటారు. నీ పిల్లలు మాట కాదలేదు, ఎందుకు కాదు ప్రాణాలు పోయిందా? కాదు డాడీ, నువ్వు ప్రాణాలు నిజంగా ఈ లోకంలో నువ్వు పిచ్చవా? నీ ప్రాణాలకి ఎందుకు డాడీ 2 కోట్లు ఉన్నాయని పాప ఏం జరుగుతుంది? అందరూ మనం అన్ని ఛానల్లో కూడా చూస్తున్నాం. మరి దేవునిలో దేవునిలో వాళ్ళని తయారు చేసి దేవుని చేతిలో ఒక బాణంగా తయారు చేసామనుకో, దేవుని మాట ప్రకారం వాళ్ళని నిలబెట్టామనుకో, వాళ్ళు మాట్లాడితేనేమో సంతోషం పడిపోతుంది, వాళ్ళు మాట్లాడితేనేమో ఆనందం. ఇలా తల్లిదండ్రులు ఎవరైనా ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా? చాలా కనబడుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా కూడా దేవుని మాట, దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించాలి. ఇంకొక వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. 119 వచనం. ఎవరు నువ్వు అయిపోయి 1వ వచనం చేసుకుందరు చేతనే కదా. యవనస్తులు అందరూ చెప్పాలి వాళ్ళ జీవితాల్లో బాగుండాలి, తల్లిదండ్రుల మాట వినాలి అని అనుకుంటే మీరు నా వాక్యాన్ని గ్రహించిన మాటని వినాలి, నేర్చుకోవాలి తెలియజేస్తున్నాడు. మరి కూర్చున్న అయినా వాళ్ళ తల్లిదండ్రులైనా ప్రతి ఒక్క మాటను వినాలని మేము గ్రహించిన పాప గ్రహించలేక తల్లిదండ్రులు గ్రహించి ప్రతి మాటను కూడా పాపకు నేర్పిస్తారని మేము కోరుకుంటున్నాం. దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలన్నీ కూడా అవసరం. ఏ మాట
దేవుని మాట, ప్రతి మాట దేవుని నోటి వచ్చిన ప్రతి మాట మనల్ని బాగు చేసే మాట. ఈ లోకంలో సమాజంలో అందరూ అన్ని మాటల్ని కూడా నమ్ముతారు, కానీ దేవుని మాటలు మాట ఆలోచిస్తారు. కానీ ఆలోచించకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా దేవుని మాటలు ఏ రోజు నీకు అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే ఆ రోజు నిన్ను ఇవన్నీ ఏం చేస్తాయి? బాగు చేసి నీ ప్రవర్తన బాగు చేస్తాయి, కుటుంబం బాగు చేసి. కనుక ప్రతి ఒక్కరం కూడా ఈ మాటలన్నింటినీ మన హృదయంలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి పంచడాలనుకుంటూ ఈ మాటని ముగిసిన ప్రార్థన చేస్తాం. మమ్మల్ని కన్నా మా ప్రియ పరలోకతండ్రి, మీ నామమున స్తోత్రాలు చేస్తున్నాను. ఈ అమూల్య భర్తలను మా ఇచ్చి ఫంక్షన్ బట్టి మీకు వందనాలు చేస్తున్నాను. ఇది మా పాపను వయసును జ్ఞానమందు ఆయన అభివృద్ధిపరచండి. ఇది తండ్రి ఈ లోకంలో ఈ ఆలోచన ప్రకారం కాకుండా ఆయన మీ ఆలోచన ప్రకారంగా, మీ మాట ప్రకారంగా, మీ వాక్య ప్రకారంగా అమ్మాయి జీవించే పాప జీవించే వాక్యం తెచ్చండి. తండ్రిలోకి కూడా ఆయన ఇదిగో ఆయన ఈ లోకంలో అందరిలాగా కాకుండా నీ యొక్క మాటల ప్రకారం నిశ్చయంగా కూడా దయచేసి నీడను వెలుగు నడుచుకున్న హృదయాల్లో ఉంచుకొని హృదయం రాసుకొని ఆయన వాటి ప్రకారం జీవితాన్ని మా అందరికి కూడా దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థన ప్రతి కుటుంబంలో పిల్లలు కూడా ఆ పిల్లలు ఎక్కడి నుంచి పాడవుతున్నారు లేదా చెడిపోతున్నారు అంటే బాల్య దశ నుంచి. కాబట్టి బాల్య దశ నుంచే చక్కనైన దేవుని మాటలు మనం నేర్పించి తిరిగి పెద్ద వదలకుండా నిజంగా